అన్నట్టు జరగమాట నడుచు పక్క జరుగు పక్క జరుగు అడ్డమడ్డం ఉన్నారు వీళ్ళంతా. అరే జరుగురే వస్తుంది ఇక్కడికి వస్తున్నాడు. కేసీఆర్ గారు నాయకత్వం. అరే అన్న వైర్లు ఉన్నాయి నా కింద వైర్లు. జనం తిడితే, జనం ఆక్రోశిస్తే, జనం గట్టిగా మాట్లాడితే జర్నలిస్టులను జైల్లో పెడతారా? జనం గట్టిగా మిమ్మల్ని నిరసిస్తే, జనం గట్టిగా మీ మీద గొంతు విప్పితే దాన్ని చూపెట్టిన పాపానికి ఇవాళ జర్నలిస్టులను జైలుకు పంపుతారా? ఒకరు ఇద్దరు కాదు, ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు, సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గౌతమ్ పోతగోని, ఆకుల శ్రీనివాసరెడ్డి, శంకర్ గౌడ్, యారా రంజిత్ రెడ్డి, రాజ్ కుమార్ నాయక్, సరితా యాదవ్, విజయారెడ్డి, రేవతి, తన్వి యాదవ్, శివారెడ్డి. అయితే వీళ్ళ మీద దాడులన్నా జరిగినాయి లేదా వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు. అంటే ఇంత నికృష్టంగా కేవలం ప్రభుత్వం మీద ఉన్న అసహనం ఏదైతే ప్రజల్లో ఉందో, ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయం ఏదైతే ప్రజల్లో ఉందో దాన్ని అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లేదు కాబట్టి, ప్రధాన మీడియాని రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు చూపెడతలేరు కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయ మీడియా అయిన డిజిటల్ మీడియాలో తమ ఆక్రోశాన్ని వెలగక్కితే, రేవంత్ రెడ్డి భాషలోనే రేవంత్ రెడ్డికి ఆయన స్థానాన్ని గుర్తు చేస్తే ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది, ఈ రకంగా జర్నలిస్టులను జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు మంచిదో ఆయన కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు రేవతి గారిని, తన్వి యాదవ్ గారిని చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా వాళ్ళని చూసిన తర్వాత అనిపిస్తుంది, ప్రజల గొంతుక వినిపిస్తున్న వాళ్ళు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారనే ఫీలింగ్ తో వాళ్ళు బాధపడుతుంటే నిజంగా బాధ అనిపిస్తా ఉంది. ఈ సంఘటన ఖండిస్తా ఉన్నాం. ఇది ఒకటే కాదు, గతంలో కూడా ఇద్దరు మహిళా జర్నలిస్టులని రైతులకు రుణమాఫీ కాలేదు అని అడగడానికి వెళ్ళినప్పుడు అసహనాన్ని కప్పిపుచ్చుకోవడానికి విజయారెడ్డి, అదేవిధంగా సరితా యాదవ్, వాళ్ళిద్దరిని మహిళా జర్నలిస్టులను కూడా ఆ రోజు కూడా కేసు పెట్టి వేధించడం. ఆ విధంగా చూస్తూ ఉంటే ఈ 15 నెలల లోపల దాదాపు 11 మంది పైన ఏదో ఒక రకంగా కేసులు పెట్టడము, జైలు పంపించడం అనేది ఈరోజు పరాపాటిగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారెంటీలు ఎట్లా అటకెక్కించిండ్రు, 7వ గ్యారెంటీ కూడా ఎన్నికలప్పుడు 7వ గ్యారెంటీ ఏదైతే ఇచ్చిండో దాన్ని కూడా తుంగలో దొక్కినట్టు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈరోజు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ వాళ్ళ ప్రభుత్వం అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నాన్ని ఈ విధంగా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఢిల్లీ లెవెల్లో ఉన్న, దేశం లెవెల్లో ఉన్న వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. జర్నలిస్టుల అరెస్టు అసహనానికి, ప్రభుత్వ అసహనానికి నిదర్శనంగా ఈ జర్నలిస్టుల అరెస్టు నిలిచిందని వాళ్ళ ఎంపీ గారి కపిల్ సిబాల్ గారు మొన్న మాట్లాడుతూ చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ అసహనానికి నిదర్శనం మహిళా జర్నలిస్టుల అరెస్ట్ అనేది మొన్న వారే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు రెండు వారి దగ్గరే ఉన్నాయి. జనరల్ గా ఒక జర్నలిస్ట్ ఎవరైనా అరెస్ట్ చేయాలని, ఏదైనా చేయాలని ఫస్ట్ హోంమంత్రికే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే మీ డైరెక్షన్ లో మీరు చెప్పిన ప్రకారమే ఈరోజు జర్నలిస్టులందరినీ కూడా లోపలేసేసి ప్రజలు ఎవరు మాట్లాడినా కూడా వ్యతిరేకంగా ఎవరు టెలికాస్ట్ చేయకూడదు, ఎవరు చేసిన ఇలా ఇదే విధంగా ఉంటుందనే ఆలోచన కల్పించాలనే ఆలోచనతో ఈరోజు చేస్తా ఉన్నారు. ఒక అమ్మాయి ఈరోజు తన్వి యాదవ్ చెప్తా ఉంది, 18 మంది పోలీసు వాళ్ళు తనని తీసుకెళ్లి ఇట్లా పడేస్తున్నారు అని చెప్తా ఉంది. ఏం తప్పు చేశారు? నోరు మూసి ఎత్తి తీసి అట్లా వెహికల్లో పడేశారని చెప్తా ఉంది. ఏం తప్పు చేశారు వాళ్ళు? ప్రజల ఆక్రోశాన్ని, ప్రజల ఆవేదనని మీరు వినడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళ వేదిక నుండి వినిపించున్నారు. వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు మాట్లాడింది మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారు. నిజమైన లీడర్ అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రజల పక్షాన్ని ఆలోచించినట్టుంటే మీడియాలలో వస్తున్న వార్తలని బేరీజ్ వేసుకొని ప్రక్షాళన చేసుకుంటూ దాన్ని సెట్ చేసుకుంటూ పోవాలా. కానీ
ఏ వార్త నెగిటివ్ వచ్చినా కూడా ముందు మీకు శిక్ష ఉంటుంది జర్నలిస్టులకు అనే లెవెల్లో ఏదైతే ఈరోజు ఇందిరమ్మ పాలన అంటే ఇలాగే ఉంటుంది అనే లెవెల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా దీన్ని ఖండిస్తూ భవిష్యత్తులో ఇలా జరగకుండా కనీసం ప్రజల ఆవేదన వినిపించే జర్నలిస్టుల వేదిక ఏదైతే ఉందో ఆ ఆవేదన వినిపించే ప్రయత్నం చేస్తుంటే అది కూడా వినడానికి సిద్ధంగా లేరని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక మాట కూడా, మహిళా జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఖచ్చితంగా చేస్తాము, బట్టలు తీసుకొడతామనే మాట మాట్లాడినాడు. ఒక మహిళలను కూడా చూడకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రిగా మాట్లాడున్నారు, మామూలుగా సాధారణ వ్యక్తిగా కాదు, ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో బట్టలు తీసుకొడతాం అనే మాట ఏదైతే మాట్లాడినారో మహిళా జర్నలిస్ట్ అనే ఆలోచన కూడా లేదు. మన ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తున్న సందర్భంలో వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటుంది, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. మీరు మాట్లాడుతున్న మాటలు ఈరోజు మహిళలందరూ కూడా సిగ్గుతో తలంచుకునే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మళ్ళీ మీరు నోరిప్పితే చాలు మొత్తం అక్క చెల్లెళ్ళు నా వాళ్ళనే లెవెల్లో మాట్లాడుతున్నారు. అక్క చెల్లెళ్ళను గౌరవించే సంస్కృతి ఇదని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మాట్లాడుతున్న సందర్భంలో సంస్కారం మర్చిపోకుండా మాట్లాడాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ, జర్నలిస్టులు ఏదైతే 11 మంది జర్నలిస్టులు కేటీఆర్ గారు ఎవరైతే పేర్లు చెప్పినారో వాళ్ళందరి అరెస్టుని కేసుల విషయంలో కూడా ఖండిస్తూ, ఎంత భయపెట్టించినా మీరు ఎన్ని సంఖ్యలు వేసి ఆపాలని ప్రయత్నం చేసినా ఎన్ని కేసులు పెట్టినా భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు.